ఓం సాయిరామ్. రమేష్ అనే ఓ ట్రాఫిక్ పోలీసు తన ఉద్యోగాలు సక్రమంగా నిర్వర్తించేవాడు. అతను సాయిబాబా భక్తుడు. ప్రతిరోజు ఉదయాన్నే సాయిబాబా పూజ చేస్తే కానీ డ్యూటీలోకి దిగేవాడు కాదు. తన ఫ్యామిలీతో ఉండడం వల్ల తన ఖర్చులు ఎక్కువ ఉండేది, శాలరీ సరిపోకపోయేది. బాగా ఖర్చులు ఉండడం వల్ల అతనికి ఏం చేయాలో తోచేది కాదు. కానీ తన డ్యూటీ మాత్రం తాను సక్రమంగా నిర్వర్తించేవాడు. ప్రతిరోజు తాను తెచ్చుకున్నటువంటి లంచ్ బాక్స్లో ఉన్నటువంటి ఒక రోటీని మాత్రం తనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ జంతువుకైనా ఇచ్చి వాటికి పెట్టేవాడు అనమాట. అక్కడ ఒక కుక్క ఎప్పుడు తిరుగుతూ ఉండేది. దానికి కూడా ప్రతిరోజు రోటీ ఇస్తూ తను తింటున్నప్పుడు దానికి కూడా పెట్టి తినేవాడు అనమాట. ఆ కుక్క అటు ఇటు చలాకీగా ప్రతి వీధి తిరుగుతూ తన ముందు కనబడుతుంటే తనకు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపించేది. ఈ విధంగా తన డ్యూటీలు నిర్వర్తిస్తుంటే ఒకరోజు ఒక బ్యాంకు దగ్గర ఒక ముసలావిడ తన యొక్క పెన్షన్ని తీసుకోవడానికి వచ్చి డబ్బులు బ్యాగులో పెట్టుకొని బయటకు వచ్చింది. అది గమనించినటువంటి ఒక దొంగ బైక్ పైన ఉన్నాడు. అది చూసి కాజేయాలనే ప్రయత్నంతో ఆవిడ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ని దొంగిలించి బైక్ పైన పారిపోయాడు. అది చూసి ఆమె పరిగెత్తుకుంటూ ఆ దొంగ దొంగ అని అరిచింది. అయితే ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒకేసారి అతని దారికి అడ్డుగా నిలిచింది. దాంతో ఆ బైక్ పైన ఉన్న వ్యక్తి, ఆ దొంగ కింద పడిపోయాడు. ఇదంతా గమనించని మన ట్రాఫిక్ పోలీస్ రమేష్ అక్కడికి వెళ్ళి అతనికి చేతి పట్టుకొని లేపాడు. అతను దొంగ అనుకోలేదు, మామూలుగానే వ్యక్తి అనుకొని తను లేపి కూర్చోబెట్టి పంపించాడు. ఇంతలో వెనుక నుంచి అరుపులు వినబడడంతో ఏమైందని తెలుసుకోగా అతను దొంగ ఆ ఆవిడ డబ్బులు, ఆ ముసలామె డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడని ఆమె చెప్పింది. అందులో ఆ అరుపులు విని తను కూడా ఆ దొంగను పట్టుకోవడానికి పరిగెత్తాడు. కానీ ఎక్కడి నుంచో వచ్చింది ఆ కుక్క. వచ్చి చాలా స్పీడ్గా వెళ్ళి ఆ దొంగను పట్టుకుంది. తను వెనుక వెళ్ళడం వల్ల ఆ దొంగను కూడా తాను పట్టుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ దొంగ దగ్గర ఉన్నటువంటి డబ్బులని మొత్తం తీసుకొని ఆ దొంగను పోలీసులకు అప్పగించేసి ఆ డబ్బుని ఆ ముసలావాడికి మళ్ళీ తిరిగిచ్చాడు. ఇటువంటి ఒక మంచి సాహసోపేతమైనటువంటి పనిని చేసినందుకు గాను రమేష్కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పదోన్నతి కలిగి అతనికి అవార్డు మరియు క్యాష్ రూపంలో డబ్బులు ఇచ్చారు. ఈ క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వడం వల్ల అతని యొక్క అప్పులు, తనకు కట్టుకోవాల్సినటువంటి ఫీజులు కూడా అన్నీ కట్టుకొని చాలా సంతోషంగా హ్యాపీగా దండం పెట్టుకున్నాడు. ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఒకసారి రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తే తనకు కలలో కుక్క కనిపించింది. అదేంటి ఈ విధంగా కుక్క వచ్చింది ఏంటి అని అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది అది బాబానే అని. బాబా తనతో ఈ విధంగా అన్నాడు, కలలో బాబా అన్నాడు, నువ్వు నన్ను వేడుకున్నావు, నేను నిన్ను ఆదుకున్నాను. నువ్వు నా దగ్గరికి వస్తే నీకంతా శుభాలే కలుగుతాయి. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.